పార్వతీపురం మండలం రావికోన సర్పంచ్ కడ్రక రామస్వామి గారు 2021లో సర్పంచ్గా ఎన్నికయ్యారు. మొత్తం 7 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ 7 గిరిజన గ్రామాల్లో రామస్వామి గారు సర్పంచ్ అయిన దగ్గర నుంచి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. గ్రావెల్ రోడ్లు వేయించడం కానీ, సిమెంట్ రోడ్లు వేయించడం కానీ, అలాగే జలజీవన్ మిషన్లో ఈరోజు ఏ పంచాయతీలో కూడా సక్రమంగా అమలు కాలేదు. ప్రతి ఇంటికి ఇంటింటి కొలా వేసి అభివృద్ధి పదంలో నడుపుతుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రామస్వామి గారిపై కక్ష సాధింపు చర్య చేయడానికి పూనుకున్నారు. ఇవాళ రామస్వామి గారు ఈ ప్రాంతంలో ఉన్న అరాచకాలని, అక్రమాలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు గిరిజనుల భూములు పెత్తందారులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తే రక్షణగా నిలబడుతున్నారు. అలాగే రావికోనలో వివోఏని కక్ష సాధింపు చర్యతో తీసిస్తే వివోఏని పద్ధతి ప్రకారం గ్రామ సభ జరిపి మీరు వెంటనే నియమించండి, వెలుగు మహిళలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రభుత్వానికి, అధికారులకి ఎన్నిసార్లు విన్నవించుకున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలని, అవినీతి పరులని వివోఏలుగా నియమించుకోవడానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా రామస్వామి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా అక్రమాలను అడ్డుకుంటున్నారనే ఒక కక్షతో ఇవాళ రామస్వామిపై కక్ష సాధింపు చర్యలు చేయడానికి పూనుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు ఫిర్యాదులు ఈరోజు ఇప్పించారు. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత సమగ్రంగా సర్వే చేశారు. మొత్తం చేసిన పనులకన్నిటికీ కూడా బిల్లులు అనేవి, ఓచర్లు అనేవి ఉన్నాయి. మేము సబ్మిట్ చేస్తామంటే అడ్డగోలుగా డిపిఓ గారు ఈ రోజు నోటీస్ ఇచ్చి రేపటికే సబ్మిట్ చేయమని చెప్పి హుకుం జారీ చేశారు. సబ్మిట్ చేయమన్న రోజుకే 15వ తారీఖున నోటీస్ ఇచ్చి 18వ తారీఖు సబ్మిట్ చేయమంటే 18వ తారీఖున ఆఫీస్కి వెళ్తే అధికారులు ఎస్కేప్ అయ్యారు, తప్పించుకు తిరిగారు. తిరిగి 19వ తారీఖున రమ్మని చెప్తే 19వ తారీఖున వెళ్ళి అక్కడ ఎవరైతే సీనియర్ అసిస్టెంట్ ఉన్నారో సీనియర్ అసిస్టెంట్ కి మొత్తం ఓచర్లు అన్ని కూడా సబ్మిట్ చేసి ఎకనాలజ్మెంట్ తీసుకుంటే ఆ మరుసటి రోజే చెక్ పవర్ రద్దు చేస్తామని చెప్పి డిపిఓ ప్రకటన అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. మీరు అధికారులు ఆలోచించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ జిల్లాలో కానీ, రాష్ట్రంలో కానీ అనేక మంది సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. కొంతమంది గిరిజన సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు. నిజాయితీ పరులు ఉన్నారు. అక్రమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అక్రమాలు చేసిన వాళ్ళకి ఏమీ అందం లేదు. ఈరోజు వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు తినిస్తే ఈ అధికారుల దృష్టికి రావడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఆ పంచాయతీలో జరిగిందంతా కలిపితే 3-4 లక్షల రూపాయలు ఈ 4 సంవత్సరాల్లో జరిగింది. ఈరోజు లక్షల రూపాయలు తినేసిన సర్పంచులు కానీ, అధికార పార్టీ నాయకులను కానీ ఏమీ అనకుండా ఇవాళ ఇటువంటి చర్యలు గిరిజన సర్పంచుల మీద